మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మనం ఈ 2-3 రోజుల నుంచి మనం పగిడాల ప్రవీణ్ గారి కోసం వింటూ ఉన్నాం. మంచి దైవజనుడు, ఆత్మీయుడు, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థ కలిగి జీవించిన వ్యక్తి. మరి ప్రభు సేవ మీద ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. అలాంటి దైవజనుని మనం కోల్పోవడం బాధాకరం. మరి వాళ్ళ కుటుంబము ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితి తీసుకొచ్చాడు. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. మరి చిన్నతనంలోనే తండ్రి నిద్రించడం, తల్లి తనను దేవునిలో మంచి భక్తిగా పెంచడం, దైవజనుడిగా ఆమె సిద్ధపరచడం, ఆ రీతిగా దేవుడు ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. మరి అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేకమైన పేదవారికి ఉద్యోగాలు కల్పించి జీవనోపాధి నిమిత్తము వారిని పురికొల్పుతూ వారిని ప్రభులోకి అనేకలము ప్రభు వైపు తిప్పిన గొప్ప దైవజనులు. అంతేకాకుండా ఒక 10 మంది పిల్లలను తన ఇంట్లో, నేను విన్న సాక్ష్యం ఏంటంటే 10 మంది పిల్లలను, అనాథలైన పిల్లలను అడాప్ట్ చేసుకొని తన సొంత పిల్లల్లాగా వారిని పెంచుతూ వారి చదువు విషయంలో, వారన్ని విషయంలో ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా తెలిసింది. ఎంత దైవజనులు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ తరంలో అలాంటి వ్యక్తి కోల్పోవడము క్రైస్తవ్యానికి ఎంతో వేదన, బాధ. అలాగే కుటుంబానికి కూడా, గుండె చెదిరిన ఆ కుటుంబాన్ని ఎంత విషాదములో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. మనమే వింటూ ఉంటే బాధాకరంగా ఉంది. వారు పాషమ్మ గారు వారు మరి కలిసి వాళ్ళు పరిచర్య చేసి కలిసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ముందుకు నడిచారు. మరి అలాంటి వాళ్ళు ఎంత వేదన పడతారు, బాధపడతారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు కోల్పోతున్నప్పుడు ఏమవుతుందంటే భయం పట్టుకుంటూ ఉంటారు. ఎదిపోతుంది క్రైస్తవ్యం అనే ఒక ఆలోచన కలిగి ఉంటాం. అందుకనే మనము ధైర్యంగా ఉండి ముందుకెళుతూ ఆత్మీయంగా ఐక్యత కలిగి మనం ముందుకెళ్ళాలని దైవ సేవకుడిగా కోరుతా ఉన్నాను. ఇవి చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. అపాయం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ నిస్వార్థంగా ప్రవీణ్ వలె నిస్వార్థంగా మనం సేవ చేద్దాం. ఆదిమ సంఘము ఎలా ఉన్నది, వాళ్ళు నిస్వార్థంగా పరిచర్య చేశారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చరాస్తులమ్మి వాళ్ళు పరిచర్య చేశారు. మరి ఈనాడున్న పరిచర్య మరి ప్రవీణ్ గారు లాగా ఎక్కడ కూడా కనబడతలేదు. అలాంటి పరిచర్య ఎక్కడ కూడా కనబడతలేదు. మరి అలాంటి దైవజనుడు గొప్ప పరిచర్య చేశాడు, మంచి సాక్ష్యం పొందుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని ద్వారా మంచి గుర్తింపు పొందాడు. మరి ఆయన హైదరాబాద్ నుంచి బండి మీద వెళ్ళారని కొందరు అంటారు. తర్వాత లేదు, ఒక రాజమండ్రి వారి ప్రాంతం కాబట్టి అక్కడ ఒక బైక్ పెట్టుకుంటాడు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చుట్టుముడు ప్రాంతాల్లో పరిచర్య చేసి మళ్ళీ తిరిగి వస్తారంటారు. ఏదేమన్నా కానీ ఆయన మాత్రం ఆ యొక్క రాజమండ్రి దగ్గర ప్రార్థన ముగించుకొని ఆయన బైక్ మీద వస్తున్నట్టుగానే మనకు విషయాలు కనబడతా ఉన్నాయి. ఆ కొవ్వూరు ఆ ప్రాంతంలో టోల్గేట్ దాటి వస్తున్నట్టుగా మనం బాగా చూసాం. కానీ ఆ తర్వాత మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి ఏదేమైనా ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు. మరి ఆయన జ్ఞాపకాలు మనల్ని గుర్తు చేస్తున్నాయి, పురికొల్పుతున్నాయి. అలాంటి దైవజనుడిగా సేవ చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక వాక్య భాగాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనము 2 వచనాలు చదువుకుందాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీరు పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటులై ఉండాలని వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. నిజమే,
ఆ హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ఎంత అద్భుతమైనదో అంటే, తోడలేదకు గొర్రెపిల్లలు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క గొర్రెపిల్లను తోడలు తినేస్తుంది. కాబట్టి పాము, వివేకం అంటే శత్రువు ఎలా వస్తున్నాడో పాము పసిగడుతుంది కాబట్టి శత్రువును శబ్దం చూసి తప్పించుకుంటారు. అందుకే పావురం పాము వల్ల వివేకం అన్నాడు. పావురం నిష్కపటం అంటే అర్థం ఏంటంటే, ఆ పావురం ఎప్పుడైనా ఆడమగ స్నేహం చేస్తూ ఉంటాయి, ఇంకొకరితో సహవాసం చెయ్యవు. అలాగనే దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవించాలని వారికి ఆ సూచనలు దేవుడు ఇస్తున్నాడు. తర్వాత రెండోది చెప్తున్నాడు, మనుషుల గురించి జాగ్రత్త పడుడి. అంటే మన చుట్టూన్న మనుషుల గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే పరిచర్య చేస్తున్నాం కాబట్టి అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడమని దేవుడు చెప్పాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనము, స్నేహితులు నమ్మద్దు, ముఖ్య స్నేహితులు నమ్మద్దు. ఎందుకంటే స్నేహితులు ముఖ్య స్నేహితులు అనుకుంటాం, ఎవరు నమ్మద్దు, ఒక యేసు క్రీస్తు ప్రభువే నమ్ముకోదగిన దేవుడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం. కాబట్టి ప్రవీణ్ గారు చేసిన సేవ ఎంత గొప్పదో మనము చూస్తూ ఉన్నాం, అనేకులు చెప్తా ఉన్నారు, వింటూ ఉన్నాం. మరి మనం అలా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మరి కాబట్టి ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలైనా భారతదేశంలో క్రైస్తవులు అందరికీ చేతులు జోడించి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దుష్టుడు చాప కింద నీరు వస్తున్నాడు. కానీ మనము ఐక్యత కలిగి ఉండాలి. ఈనాడు చూడండి, పెద్ద పెద్ద డినామినేషన్స్ ఉన్నవారు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు వారు మట్టికే వారు ఉంటారు. అలాంటప్పుడు ఐక్యత లేనప్పుడు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో ఎదుటి వ్యక్తి మన మీద దాడి చేయాలంటే భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కరు వెళ్ళొద్దు. పరిచర్యకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక్కరు వెళ్ళొద్దు. పాశ్రమం తీసుకెళ్ళండి, లేదా సంఘ పెద్దలను తీసుకెళ్ళండి, నలుగురు కలిసి వెళ్ళండి. ఒకరు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకే యేసు ప్రభువు వారు ఇద్దరిని పంపాడు, ఒక్కరిని వెళ్ళవద్దన్నాడు. కాబట్టి దయచేసి ఈ రోజులను బట్టి మనం జ్ఞానం కలిగి ఉందాం. కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనందరము సహోదరులము. కాబట్టి మన మధ్యలో కులాలు ఉన్నాయని, మతాలు ఉన్నాయని గొడవలు సృష్టించి మన మధ్యలో మనము విభేదాలు కలిగిస్తున్నారు. మనం అలా ఉండకుండా అందరము ఒకే భావంతో, సహోదరి భావంతో ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధమైన గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తున్నాడు. దయచేసి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు, క్రైస్తవులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక తాటి మీదకి రావాలి. ఇప్పుడు చూడు, ప్రవీణ్ గారు మన మధ్య లేరు, ఇప్పుడు 1000 మంది కనబడుతున్నారు. కానీ ఇలాంటప్పుడు కనబడతారు, మన తర్వాత కనబడరు. ఏదైనా ఆపద వస్తున్నప్పుడు అక్కడ మనం 1000 మంది ఉంటున్నప్పుడు మన మీద దాడి చేయడానికి అవతల వ్యక్తి భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే, వీళ్ళు ఇంత జనం ఉన్నారా అనుకుంటారు. ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఎవరు మట్టుకు వారే గొప్పతనం, ఎవరు గోడు కింద వారే అనుకుంటారు. అందుకే ముందు పాస్టర్లు మార్పు జరిగితే క్రైస్తవం అభివృద్ధి అవుతారు. పాస్టర్లు మార్పు జరిగినప్పుడు నేను చెప్పింది వినాలని ఈనాడు ఒకరు అంటే ఒకరు దూషించుకోవడం, ఒకరంటే ఒకరు అసహించుకోవడం జరుగుతుంది. దయచేసి అలా మనం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, నువ్వు ఏ డినామినేషన్గా మన చేతిలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం, యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తునే పూజిస్తున్నాం. డినామినేషన్ నువ్వు పెట్టుకుంది, నేను పెట్టుకుంది. కాబట్టి ఆదిమ సంఘం ఎలా సేవ చేస్తుంది, ఇప్పుడున్న సంఘం ఎలా సేవ చేస్తుంది? ఆదిమ సంఘమేమో పరలోకంలో ఆస్తి సంపాదించుకుంది, ఈ చివరి సంఘమే భూమి మీద ఆస్తులు సంపాదించుకుంటున్నాయి. కాబట్టి నీవు గొప్ప, నేను గొప్ప అని కాదు, మన యేసుక్రీస్తు గొప్ప. ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇలాంటి దైవజనులు మనం కోల్పోకుండా ఉండాలి అంటే చిన్న సేవకులు మొదలుకొని పెద్ద సేవకుల వరకు ఐక్యత కలిగి ఉంటే అద్భుతం జరుగుతూ ఉంది. ఈ మహానగరంలో 2 జంట నగరాల్లో మనం చూస్తున్నప్పుడు 1,40,00,000 కొందరంటారు, 1,30,00,000 కొందరంటారు. ఏదేమైనా 1,00,000 పైన ఉన్న ఈ జనాభాలో మనం లెక్క పెడితే క్రైస్తవం ఇంచుమించు 10 లక్షల వరకు మనోళ్ళు ఉంటారు. కానీ ఎక్కడ కూడా కనబడరు, నాదేం పోతుందని అనుకుంటారు. కాబట్టి
ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి, దేవుడు న్యాయం చేయాలి అంటే మనం కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మన మీద దాడి చేయడానికి భయపడతాడు. ఇప్పుడు చూడండి, మనం అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో అక్కడ పౌలు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ పట్టణంలో నాకు అనేకమైన జనాలు ఉన్నారు, నువ్వు భయపడకము, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడు అని దేవుని వాక్యం అక్కడ చెప్తా ఉంది. నిజమే, మహానగరంలో దేవుని నమ్ముకుని అనేకులు ఉన్నారు, కానీ ఎవరు మట్టుకు వాళ్ళు ఉంటున్నారు. నా డినామినేషన్ కాదు కదా, నా సహవాసం కాదు అంటున్నావు. అలాంటప్పుడు క్రైస్తవం ఎలా పెరుగుతుంది? అలాంటప్పుడు ఐక్యత ఎలా వస్తుంది? ఇలా జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు మనం కోల్పోవాలి పరిస్థితి వస్తుంది. కానీ ఇలా కోల్పోకుండా ఉండాలంటే అందరూ ఐక్యత కలిగి ముందుకు నడుస్తున్నప్పుడు ఈ క్రైస్తవ్యం అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఎన్నడూ వస్తాయి. ఆదిమ సంఘాలు కూడా జరిగాయి, పెద్ద పెద్ద వారిని కూడా హింసించారు, అవి జరుగుతున్నాయి. ఇప్పుడు అపోస్తుల కార్యం 8వ అధ్యాయము సంఘము గొప్ప శ్రమలతో ఉందని బైబిల్ చెప్తుంది, అంటే హింసించబడుతుంది. కాబట్టి మనం సంఘముగా, నా శరీరమైన దేవుని సంఘం కాబట్టి మనము ఆత్మీయంగా ఉంటూ మనం సహోదరు కలిగి ఉంటున్నప్పుడు ఒక చిన్న సంఘం ఉంటుంది. ఆ చిన్న సంఘంలో అక్కడ 10 మంది కూడా ఉండరు, కానీ మనం వెళ్ళి వాళ్లకు ఆదరణ కలిగించి అక్కడ 10 మంది మనం ఉంటున్నప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడు? గొప్ప పరిచర్య చేస్తాడు. ఈయన ఎంతోమంది మనం చెప్తా ఉంటారు, మనం చూస్తున్నాం టీవీలో కానీ యూట్యూబ్లో ఆదరించే మాటలు చెప్తారు. అవి మాటల వరకు ఉంటాయి, క్రియల వరకు ఉండవు. క్రియల వరకు ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం అద్భుతం చేయగలుగుతాం. మరో 3 లేఖన భాగాలు చెప్పి నేను ముగిస్తాను. సామెత మనం క్షమించాలి. మొదటి సమయంలో 23వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని బట్టి అతని దగ్గరికి తీసానని వాక్యం చెప్తా ఉంది. ఎవరినంటే సౌలు దావీదును తరుముతున్నప్పుడు తన కుమారుడు ఏం చేశాడు అంటే దావీదును దగ్గర తీశాడు, మొదటిది. రెండవది అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 27వ వచనంలో సౌలు పౌలుగా యేసుక్రీస్తు నమ్ముకుంటూ రక్షించబడిన తర్వాత పౌలును బర్నబా దగ్గర తీశాడు, అంటే రెండవ చూడో దగ్గర తీశాడు. మూడవది 2వ కొరింథీ 7వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుందంటే తీతు రాక వలన, అంటే దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మేము ఆదరించబడతామన్నాడు. గుర్తుంచుకోండి. అంటే మూడవది ఆదరించే వాళ్ళు కావాలి. మొట్టమొదటిది ఏంటంటే మనం చూస్తున్నప్పుడు యోనాతాన్ ఏం చేశాడు? దేవుని బట్టి అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది దగ్గర తీశాడు. మూడవది ఏం చేశాడు? ఆదరించాడు. ఇలా ఉందా క్రైస్తవ్యం? ఎవరి మట్టికే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దేవుని బట్టి మనం కంపల్సరీ నీవు నేను చేయవలసిందంటే దేవుని బట్టి అతన్ని బలపరచాలి, దగ్గర తీయాలి. దగ్గర తీయాలంటే ఏంది? ఆపుతున్నప్పుడు సహాయం చేయాలి, దగ్గర తీయడం. తర్వాత మూడవది ఏంటంటే ఆదరించడం. అదే కదా మన యేసయ్య మనకు నేర్పిన ప్రేమ. ఈనాడు ఉందా క్రైస్తవ్యంలో? ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తున్నారు. ఆదిమ సంఘం ఎలా ఉంది? ప్రేమించారు, క్రియల్లో చూపించారు. ఇప్పుడున్న సంఘం ఎలా ఉంది? క్రియల్లో ఏమీ లేవు. సువార్త ప్రకటిస్తున్నాం, కడపత్రాలు తీసుకొని వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ ఏం జరగదు. కానీ వాళ్ళు ప్రేమించి వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఇవి చేస్తున్నప్పుడు చూడు ఎంత అద్భుతం చేస్తాం. మదర్ తెరీసా గారు ఎలా చేశారు సేవ? విలియం కేరీ గారు ఎలా చేశారు సేవ? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు భారతదేశంలో గొప్ప గుర్తింపు పొందారు. మరి మన దేశంలో మనం పుట్టి మనం ఎందుకు అంత పరిచయం చేయకూడదు? ఈనాడు మనం చూస్తున్నాడు బ్యాంకులలో దాచుకోవడం, పొలాలు కొనడం, ప్లాట్లు కొనడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. అందుకే దైవజనులు నిస్వార్థంగా పరిచర్య చేశాడు ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన పరిచర్య ఈనాడు ప్రపంచమంతా గుర్తిస్తూ ఉంది. ఆయన కోసం చెప్పుకుంటున్నారు ఈనాడు. మరి నీ కోసం అని చెప్తున్నారా? ఒకసారి ఆలోచించి ఏదేమున్నా బలపరచాలి, దగ్గర తీయాలి, ఆదరించాలి. మరి మాటలు మనతో మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. అలా మనం ఉందాం, మన క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం, మన దేవుని మహిమపరుద్దాం, ఆయన ద్వారా మనం ఆదరించబడదాం. మన దేశానికి గొప్ప రక్షణ దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి మీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం
తన భార్యను ప్రభా, తన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారు పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. గుండె ప్రభా అయా చెదిరిన గుండె పగిలిన వారిని గాయాన్ని మీరు కట్టుమని అడుగుతున్నాం. దయనన్ను దయచేయమని అడుగుతున్నాం. మీరు బలపరచండి, మీరు దగ్గర తీయండి, మీరు ఆదరించమని అడుగుతున్నాం. వారి పరిచర్యను దీవించండి, కుటుంబాలను దీవించండి. అయ్యా మా భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యములు మేమందరము ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఏ భాష అయినా పర్వాలేదు, అందరము మిమ్మల్ని పూజిస్తున్నాం. యేసయ్య ఒక తాటి మీదకి మేము వచ్చినప్పుడు మా సమస్య ప్రభా మా పాదాల కింద వస్తుందని మీరు చెప్పారు. అందుకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని దీవించి ఆదరించమని నీ కుమారుని మీ సంఘంలో చేర్చుకున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకు న్యాయము జరిగించమని మీరు మహిమ పొందమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక యొక్క దేవుని దీవెనలు మనందరికీ ఆయన కృపా సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.